ఆర్మీ క్వార్టర్స్ లో ఉండే ధైర్యమే వేరు. అర్ధరాత్రి అయినా సరే ఒక ఆడపిల్ల బయటికి ఒంటరిగా వెళ్ళగలిగేంత భద్రత ఇక్కడైతే ఉంటుంది. ఆర్మీ సోల్జర్స్ దేశ సరిహద్దులో ఉండి దేశాన్ని కాపాడు. ఈ ఆర్మీ క్వార్టర్స్ అయితే మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాయి. ఆర్మీ క్వార్టర్స్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ప్రతి ఒక్క ఆర్మీ సోల్జర్ వైఫ్ కి అయితే తన భర్తతో పాటు ఆర్మీ క్వార్టర్స్ లో ఉండాలనే ఆశ అయితే ఉంటుంది. నిజం చెప్పాలంటే ఆర్మీ క్వార్టర్స్ లో ఉదయం అనేది చాలా త్వరగా మొదలవుతుంది. ఇక్కడ అల్లారం కంటే ముందే మన సోల్జర్స్ బూట్ల శబ్దంతో తొందరగా నిద్ర లేవాలి. ఈ క్రమశిక్షణే ఒక సోల్జర్ వైఫ్ కి ముందుగా నేర్పిన లెసన్ అన్నమాట. భర్త డ్యూటీలో ఉండి తను ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒక టెన్షన్, ఆర్మీ క్వార్టర్స్ లో ఉన్నప్పుడు తన భర్తతో పాటు తను కూడా డ్యూటీ చేసేంత ధైర్యం అయితే వస్తుంది. నాకు తెలిసి ఆర్మీలో స్పెషల్ ఏంటంటే కాలుష్యం లేని గాలి, ప్రశాంతమైన వాతావరణం ఇక్కడైతే దొరుకుతుంది. మీకు తెలియని విషయం ఏంటంటే ఈ ఆర్మీ గోడల వెనుక వేల కుటుంబాల కథలైతే ఉంటాయి. ఆర్మీ క్వార్టర్స్ లోకి వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చినా సరే ఒకటే కుటుంబం వాళ్ళలాగైతే ఇక్కడైతే ఉంటాము. ఒకరికి కష్టం వచ్చినా సరే అందరైతే ముందుండి నిలబడి ప్రోత్సహించే బంధం అయితే ఇక్కడైతే ఉంటుంది. ఈ ఆర్మీ క్వార్టర్స్ గురించి మీకేం తెలుసో కామెంట్ అయితే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.